నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. మరోసారి మంత్రి రామానాయుడు వెలుగొండ సందర్శన. ఈ ఏడాది జూన్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని వెల్లడి. తప్పుడు ఆరోపణలకు నేను భయపడను. బయట ఉండి అసత్య కథనాలు నడిపిస్తున్న హెడ్కు సరైన సమయంలో సమాధానం చెబుతానన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. ఉత్సాహంగా యువనేత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవ వేడుకలు. లోకేష్ సేవలను కొనియాడిన మంత్రి స్వామి, ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, దామచర్ల సత్య. చుక్క నీరు ఇవ్వకుండా పూర్తి కాని వెలుగొండను జాతికి అంకితం అంటూ ప్రకాశం జిల్లా రైతులను మోసం చేసిన జగన్ చరిత్రలో దిద్దుకోలేని తప్పిదం చేశారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. మార్కాపురం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టు టన్నెల్, ఫెడరల్ కెనాల్ పనులను కొంత దూరం కాలినడకన, మరికొంత దూరం ద్విచక్ర వాహనంపై వెళ్లి పరిశీలించారు. వారం రోజులలో సీఎం చంద్రబాబు వెలుగొండ ప్రాజెక్టు పనులను స్వయంగా పర్యవేక్షించి సమీక్ష జరుపుతారని అన్నారు. 456 కోట్లతో చేపట్టిన ఫీడర్ కెనాల్ లైనింగ్, 5.3 కిలోమీటర్ల రిటైనింగ్ వాల్ కాంక్రీట్ పనులకు చంద్రబాబు భూమి పూజ చేస్తారని, ఈ ఏడాది సీజన్ మొదలయ్యేలోగా నల్లమల్ల సాగర్ రిజర్వాయర్ నింపే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయని అన్నారు. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో చేసిన లైనింగ్ పనిని కూటమి ప్రభుత్వం 50 రోజుల్లోనే చేసి చూపించిందని అన్నారు. ప్రభుత్వం నుండి అనుమతులు రాగానే టన్నెల్ 2లో టీబీఎం మిషన్ తొలగింపు పనులు మొదలు పెడతామని అన్నారు. ఫీడర్ కెనాల్లో 10 క్యూసెక్కుల నీరు వెళ్లినా గట్లు తెగిపోయి గ్రామాలు మునిగిపోతాయని నిపుణుల కమిటీ చెప్పినా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. నేడు వెలుగొండ ఫీడర్ కెనాల్కు చంద్రబాబు భూమి పూజ చేస్తుంటే నాడు పూర్తయినట్లుగా జాతికి అంకితం అంటూ మోసం, దగా చేశారని, కూటమి ప్రభుత్వం 456 కోట్లతో ఫీడర్ కెనాల్ లైనింగ్, రీటైనింగ్ వాల్ పనులు మొదలుపెట్టి జూన్ నాటికి పూర్తి చేయబోతున్నామని, నిర్వాసితులకు నష్టపరిహారం అందించిన తర్వాతే వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని స్పష్టం చేశారు. వెలుగొండ 2026 కల్లా పూర్తి చేయాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పానికి అనుగుణంగా వారం వారం రివ్యూ చేసుకుంటూ ప్రతి 10 రోజులకి 15 రోజులకి క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తూ అటు ఏజెన్సీలకి ఇటు అధికారులకి దశ దిశ నిర్దేశం చేస్తూ లక్ష్యాన్ని అందుకునేటువంటి విధంగా పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి. అందులో ముఖ్యంగా ఇప్పుడే మీరందరూ కూడా చూశారు, టన్నెల్కి సంబంధించి లైనింగ్ అనేది, బెంచింగ్ అనేది చాలా చాలా అవసరం. అటువంటి లైనింగ్ పనులు చూస్తే గత ప్రభుత్వంలో పనితీరుకి ఈ ప్రభుత్వంలో పనితీరుకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సిపి పాలనలో ఈ లైనింగ్ చూస్తే 705 మీటర్లు చేశారు. మరి ఈరోజు ఈ 18 నెలల కాలంలోనే చూస్తే 3664 మీటర్లు చేశాం. మళ్ళీ ఒకసారి చెప్తూ ఉన్నా, పునాదుల నుంచి పనులు జరుగుతూ ఉన్నాయి ఈరోజు. మరి ఆనాడు ఏం చెప్పారు? వెలుగొండ పూర్తయిపోయిందని చెప్పి జాతికి అంకితం అని చెప్పారు. ఇక్కడే ప్రత్యక్షంగా మీరు చూసారు. అంటే పూర్తవ్వనటువంటి ప్రాజెక్టుని పూర్తి చేసినట్లుగా ప్రకాశం జిల్లా ప్రజల్ని, రైతుల్ని ఎంత దగా చేశారో ఇప్పుడు మీరు చూసినటువంటి పునాదుల నుంచి ప్రారంభమవుతున్నటువంటి పనులే మీకు నిదర్శనం. అంటే ఇట్లా లైనింగ్ పనులు ఉంచుకుని, బెంచింగ్ పనులు ఉంచుకుని, హెడ్ వర్క్స్ పనులు ఉంచుకుని, ఫీడర్ కెనాల్ పనులు ఉంచుకుని, నల్లమల సాగర్కు సంబంధించినటువంటి నిర్వాసితులకి ₹1 900 కోట్ల రూపాయలు నిర్వాసితులకు ఇవ్వగా ₹1 కూడా 5 సంవత్సరాల్లో ఇవ్వలేనటువంటి స్థితిలో ఇప్పుడే మేము 80 కోట్ల రూపాయలు మొన్ననే మరి నిర్వాసితులకి రిలీజ్ చేస్తూ ఉన్నాం. కనీసం ఇటువంటి అబద్ధాలు, అసత్యాలు మాట్లాడి ప్రజలు తప్పుదోవ పట్టించింది. మంచి జరుగుతుంది. మీరు ఇవాళ ప్రకాశం జిల్లాలో పుట్టారు, ఈ ప్రకాశం జిల్లా గాలి పీలుస్తున్నారు, ఈ ప్రకాశం జిల్లా మట్టిలో మనం పెరిగినటువంటి ప్రజలు మీరందరూ కూడా. అటువంటి ప్రకాశం జిల్లాని సస్యశ్యామలం చేయడానికి, సాగునీరు, త్రాగునీరు ఇవ్వడానికి ఇంత పెద్ద ఎత్తున ఈ కూటమి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి మోసం దగా చేశాడు, చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మా జిల్లాకి న్యాయం జరుగుతుందని ఈ జిల్లా వాసిగా, ఈ జిల్లాలో పుట్టినటువంటి వ్యక్తులుగా కనీసం మరి తెర ముందు చెప్పకపోయినా, మీ సాక్షి పత్రిక చెప్పకపోయినా, కనీసం ప్రజలకైనా మంచి చేసేటువంటి ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని చెప్పమని చెప్పి ఆకాశరామన్న ఉత్తరాలపై ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు స్పందించారు. తనపై, తన కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ సూడో పేర్లతో పోస్టులు చేయడం
పట్ల ఆయన మండిపడ్డారు. తప్పుడు ఆరోపణలకు నేను భయపడను. అసత్యాలు, అబద్ధాలు, ఆరోపణలతో ప్రకటనలు చేస్తున్న వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తానని హెచ్చరించారు. ఎక్కడో బయట ఉన్న ఒక హెడ్ ఇది అంతా నడిపిస్తున్నారని, వారికి సరైన సమయంలో సమాధానం చెబుతామని అన్నారు. అట్లాంటివన్నీ పిచ్చి శాస్త్రాలు, పిచ్చి కథలు చేసేవాళ్ళని మీరంతా నాకు మన మీడియా లేదుగా చెప్తున్నా. పోయినసారి నా బర్త్డే రోజు ముందు రోజు రాశారు ఇదే ఆకాశ రామన్న. ఆ ఎదవలకు ఒకటే చెప్తున్నా, ఏదైనా ఉన్నప్పుడు మీ కాడ ఏదైనా ఉంటే ఎవిడెన్స్ పెట్టండి. ఫలానా ఇదిగో ఫలానా దగ్గర ఇది జరిగింది, ఫలానా దగ్గర ఇది జరిగింది అని చెప్పేసి పెట్టండి. ఆ దమ్ము లేకుండా ఊరికనే రిజిస్టర్ పోస్టులు ఇవన్నీ చేసినంత మాత్రాన ఇక్కడ ఎవరు దాని గురించి ఆలోచించడానికి కూడా ఎక్కువ ఆలోచించే మనస్తత్వం కాదు నాకు. ఎవరో మాట్లాడేది, ఏదో పద్ధతులు చేసినప్పుడు దాని గురించి నేను ఎక్కువ ఆలోచించినట్టు కూడా తెలియజేస్తాను. నేను కరెక్ట్గా ఉన్నావా లేదా, మనం చేసే పని కరెక్ట్గా ఉందా లేదా, ఆ పద్ధతులు వెళ్ళామండి. లాస్ట్ ఇయర్ కరెక్ట్గా చేశారు, అంతకుముందు లాస్ట్ ఇయర్ ఒకసారి చేశారు, థర్డ్ టైం ఆకాశ రామన్నది తీసుకెళ్ళి విజయవాడ వేస్తారు, పనికిరాని చేస్తారు, అది తీస్తాను. నేను కూడా ఎందుకు లేక ఊరుకుంటా ఉంటే అది మంచి పద్ధతి కాకుండా మన చేతకర్తనం. దాని సంగతి కూడా చూస్తాం. అది కూడా ఎవడనేది కూడా ఇప్పుడు చేస్తారు. కొంతమంది ఏమో బయట ఊళ్ళలో కూర్చున్నారు హెడ్ మాస్టర్లు, ఇక్కడ ఉండేదనో పెత్తనాలు చేపిస్తున్నారు, పిచ్చి చేస్తారు. అవి కూడా ఎవడెవడున్నాడు అది కూడా వేస్తాం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవ వేడుకలు ఒంగోలు టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పార్టీ శ్రేణుల సమక్షంలో కేక్ కట్ చేసి యువనేత నారా లోకేష్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. యువగళం ద్వారా లోకేష్ తన సత్తా ఏమిటో చూపించారని కొనియాడారు. అన్ని వర్గాల ప్రజల సమస్యలు తెలుసుకొని అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని పరిష్కరిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలను గుర్తించిన లోకేష్ విరివిగా పెట్టుబడులను ఆకర్షించి లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు. కార్యకర్తల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ నిధి ఏర్పాటు చేసి వారి కుటుంబాలకు అండగా ఉంటున్నారని అన్నారు. ఏఎంసీ చైర్మన్ రాతగర్ల వెంకట్రావు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోఠారి నాగేశ్వరరావు, నగర ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్, నాయకులు కామెపల్లి శ్రీనివాసరావు, పాలూరు వెంకటేశ్వరరెడ్డి, పాటిపట్ల వెంకటేశ్వర్లు, అట్లూరు వెంకటేశ్వర్లు, మహిళా ప్రతినిధులు రావుల పద్మజ, పసుపులేటి సునీత, తమ్మిశెట్టి రమాదేవి, బీరం అరుణారెడ్డి, గంగవరపు పద్మావతి, కుక్కిలగడ్డ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన యువ నాయకులు గౌరవనీయులు ఐటీ మంత్రివర్యులు నారా లోకేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన ప్రకాశం జిల్లా ప్రజలందరూ, అదేవిధంగా మన నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా అందరి తరపున మనం నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ పుట్టినరోజుల సందర్భంగా ఆయన మరెన్నో పుట్టినరోజులు చేసుకోవాలి, ఇంకా ఉన్నత శిఖరాలకి వెళ్ళాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే ఆయన పాదయాత్ర చేసిన అది ఎవరు కూడా మర్చిపోరు. ఈ ఆంధ్రప్రదేశ్లో ఎన్నో కిలోమీటర్లు ఈరోజు ఆయన పాదయాత్ర చేసి అనేక అంశాల మీద ఈరోజు పూర్తిగా అవగాహన చేసుకొని ఈరోజు మన రాష్ట్రాన్ని అనేక రంగాల్లో ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. కాబట్టి అలాంటి వ్యక్తులు మనకు రాష్ట్రానికి అవసరం కూడా, రాష్ట్రాన్ని కూడా ఇంకా బాగుపడాలన్నా కూడా మనం ఒక యువ నాయకులు అవసరం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, ఆయన పుట్టినరోజులో ఆ భగవంతుడి ఆశీస్సులతో బాగా జరగాలి, అదేవిధంగా ఆయన ఇంకా మన రాష్ట్రానికి ఇంకా మంచి జరగాలని, ఆయనకి ఇంకా ఆ విధంగా ఆరోగ్యవంతంగా ఉండే విధంగా ఆ భగవంతుడు ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటూ మనందరి తరఫున విష్ హ్యాపీ బర్త్డే టు నారా లోకేష్ గారు. మన యువనేత, ఐటీ శాఖ మార్చులు, ఎడ్యుకేషన్ మినిస్టరు సోదరులు శ్రీ నారా లోకేష్ గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో మనం సెలబ్రేట్ చేసుకుంటూ దానికి ముఖ్య అతిథిగా ఉన్న స్థానిక శాసనసభ్యులు
దామచర్ల జనార్దన్ గారు, ఈ పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా లోకేష్ బాబు గారు మనకు ఫ్యూచర్ హోప్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు నడిపించగలరనే ఒక గొప్ప వ్యక్తిగా ఆయనకంత నిరూపణ చేసుకోవటం, నేషనల్గాను ఇంటర్నేషనల్గా కూడా ఇన్వెస్టర్స్ని ముఖ్యంగా పరిశ్రమలన్నీ కూడా తీసుకొని వచ్చేదానికి వారు చేస్తున్న కృషి అనేది మనం మెచ్చుకోవాల్సింది. అందువల్ల రాబోయే రోజులలో ఇంకా ఈ సంవత్సరం ఇంకా కూడా ఎక్కువగా వారి కార్యక్రమాలు కూడా, సేవా కార్యక్రమాలు కూడా చేయాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఎ హ్యాపీ బర్త్డే టు యూ లోకేష్ బాబు. రోడ్డు ప్రమాదాల నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారని జిల్లాలోని సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. జాతీయ రహదారి భద్రతా కమిటీ సమావేశం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు. జిల్లాలో ప్రధానంగా జాతీయ, రాష్ట్రీయ రహదారుల్లో ఎక్కువగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలుగా గుర్తించిన 22 చోట్ల ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టామని అన్నారు. జిల్లాలో జాతీయ రహదారి ప్రారంభం నుంచి ముగిసే వరకు నిర్దేశించిన వేగంతోనే వాహనాలు నడిచేలా చూడాలని అన్నారు. వేగ నియంత్రణకు స్పీడ్ గన్స్ వంటి సాధనాలను వినియోగించి అతివేగంగా వెళ్లే వాహనాల పట్ల కఠినంగా వ్యవహరించాలని అన్నారు. జాతీయ రహదారుల వెంట ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలుపుదల చేయకుండా గస్తీ ముమ్మరం చేయాలని అన్నారు. ఏ వాహనదారుడైనా నిబంధనలు అతిక్రమిస్తే వాహనం నడిపే వారి వైఖరిలో మార్పు వచ్చేలా, వాహన చోదకుల్లో భయం కలిగేలా జిల్లా యంత్రాంగం వ్యవహరించాలని అన్నారు. జాతీయ రహదారుల వెంట ఎక్కడైతే బస్సులు నిలిపేందుకు ప్రత్యేక ఏర్పాటు చేశారో అక్కడే బస్సులు నిలిపేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు. జిల్లాలో యంత్రాంగం తీసుకునే చర్యలు తెలిసేలా టోల్ ప్లాజాల వద్ద మైకు ద్వారా ప్రచారం చేయాలని ఆదేశించారు. శాఖల వారీగా కాకుండా సమిష్టిగా పనిచేసే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. వచ్చే సమావేశం నాటికి జిల్లాలో ప్రమాదాల నివారణతో పాటు వాహన చోదకుల్లో మార్పు తీసుకురావాలని అన్నారు. రోడ్డు భద్రత అనేది చాలా ముఖ్యమైన అంశమని ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. అన్ని శాఖలు సమిష్టిగా పనిచేయడం వల్లనే ప్రమాదాల నివారణ చేయగలుగుతున్నామని అన్నారు. ప్రధానంగా సమీప గ్రామాల నుంచి హైవే కలిసే చోట ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, వీటితో పాటు అతివేగం, అడ్డదిడ్డంగా వాహనాలు నిలపడం ప్రమాదాలకు కారణమని అన్నారు. వాటిని అరికట్టగలిగితే ప్రమాదాల సంఖ్య తగ్గించగలుగుతామని, రోడ్డు భద్రతా చర్యల పట్ల ప్రజల్లో మరింత అవగాహన పెంచాలని అన్నారు. ఉప రవాణా కమిషనర్ ఆర్ సుశీల, రోడ్లు భవనాల శాఖ ఎస్సీ రవినాయక్, ఈ గోపీనాయక్, జాతీయ రహదారుల విభాగం పీడీ అనిల్ కుమార్ రెడ్డి వారి శాఖల పరంగా తీసుకుంటున్న చర్యలను వివరించారు. సమావేశంలో డిఎండిహెచ్ వెంకటేశ్వర్లు, రవాణా శాఖ అధికారులు, ఆర్టీసీ ఆర్ఎం అధికారులు పాల్గొన్నారు. లెట్ us have a small task తీసుకుని ఆ 22 పాయింట్స్ ఏదైతే ఉన్నాయో ఆ పాయింట్స్ మీద కంప్లీట్గా మనం కమిటీ ఫామ్ చేసిన వాళ్ళు అందరూ కూడా ఫిజికల్గా అక్కడ విజిట్ చేసి అక్కడ ఏమేమి చేస్తే సేఫ్టీ ఎన్షూర్ చేయగలుగుతాం అనేది మనం ఫైనలైజ్ చేసుకున్న తర్వాత దెన్ దానికి సంబంధించినటువంటి యాక్షన్స్ అన్ని కూడా, దాని ఇంటర్వెన్షన్స్ అన్ని కూడా మనం ఈ 1 monthలో చేస్తాము. సో నెక్స్ట్ రివ్యూకి వచ్చేటప్పటికి ఇంకా ఫ్రూట్ఫుల్గా మనం చేసిన పని ఏదైతే ఉందో దాని రిజల్ట్ ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేయడం అవుతుంది. సో లెట్స్ హ్యావ్ బేబీ స్టెప్స్ ఫస్ట్. సో అది అయిన తర్వాత నెక్స్ట్ నెమ్మదిగా ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతూ ఉంటాం. సో బడ్జెట్ ఈస్ నాట్ ఎ కన్స్టెంట్. స్టేట్ గవర్నమెంట్ ఈస్ ఆల్సో రెడీ టు గివ్ ద బడ్జెట్ యాజ్ ఫర్ యాజ్ ది రోడ్ సేఫ్టీ ఇస్ కన్సర్న్. ఓన్లీ థింగ్ ఇస్ దట్ ప్రాపర్గా మనం దాన్ని ప్రజెంటేషన్ చేయలేకపోతున్నాం. సో ఇప్పుడు మనం డిస్కషన్ చేసింది ఏంటంటే ఈచ్ డిపార్ట్మెంట్ దే హ్యావింగ్ దేర్ ఓన్ అండర్స్టాండింగ్ అబౌట్ ది యాక్సిడెంట్స్. బట్ కలెక్టివ్గా మనం చేస్తే దానికి సొల్యూషన్ వస్తుంది. సైలోస్గా వి షల్ నాట్ వర్క్. సైలోస్గా ఈచ్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తే కాదు, ఇది ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఉంటేనే ఇది మనం రెడీ చేయగలుగుతాం. సో మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఆల్సో హైవేస్ అండ్ R&B, దెన్ APSRTC అండ్ కన్సల్టెంట్స్, అందరూ రెవెన్యూ మనం అందరూ 5-6 డిపార్ట్మెంట్లు మనం ఒక గ్రూప్ కింద ఏర్పాటు చేసుకుని దానిలో ఈ రిగార్డింగ్ ఇది మనందరికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ అని నాకు ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ మొత్తం హైవేస్ వెళ్ళినటువంటి వాళ్ళు కోఆర్డినేట్ చేసుకోవడానికి ఒక కాంటాక్ట్ పాయింట్ ఇస్తే వాళ్ళతో ఒకసారి సార్ చెప్పినట్టు కమిటీ ఫామ్ అయిన తర్వాత విల్ క్రియేట్ ఏ గ్రూప్ ఆల్సో. వాట్సాప్ గ్రూప్ చేద్దాం, సింపుల్ అదే కదా. So that everyone will be in the loop, and whatever point we have discussed, we can also follow with the conferencing on the ground. So ఇది ఒకటి చేసేస్తాము. దెన్ ఎక్కడెక్కడంటే ఎవరి కెపాసిటీ చూపిస్తున్నామైనా కూడా ఈ బడ్జెట్ శాంక్షన్ ఇయర్స్ మన కెపాసిటీ
యువ నాయకుడు లోకేష్ నాయకత్వం తెగువ నేటి యువతకు స్ఫూర్తి అని రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రజా సంక్షేమానికి లోకేష్ చేస్తున్న కృషి అనిర్వచనీయమని కొనియాడారు. కొండపిలో కోలాహలంగా మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ప్రజలు భగవంతుని ఆశీస్సులతో లోకేష్ మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని, రాష్ట్రానికి మరిన్ని సేవలందించాలని ఆకాంక్షించారు. పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు. లోకేష్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఒక ముఖ్యమంత్రికి మనవడుగా, ఒక ముఖ్యమంత్రికి కొడుకుగా విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి విలువలతో, సంస్కారంతో పెరిగి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కార్యకర్తల కోసం, కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి ప్రమాదాల్లో ఎవరైనా మరణిస్తే వాళ్ళకి 2 లక్షల రూపాయల ఆర్థిక సహకారం ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు శ్రీ నారా లోకేష్ గారు. ఆ తదనంతరం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులుగా 14-19 మధ్యకాలంలో రాష్ట్రమంతా లక్షలాది కిలోమీటర్ల సిమెంట్ రోడ్ల నిర్మాణం, సైడ్ కాలువల నిర్మాణం, మంచినీళ్ళకి స్కీమ్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చి గ్రామీణ ప్రాంత అభివృద్ధికి దోహదపడినటువంటి వ్యక్తి శ్రీ నారా లోకేష్ గారు. మళ్ళీ తిరిగి దావోస్కి వచ్చే లోపల విశాఖపట్నంలో కాగ్నిజెంట్ ఇవన్నీ పెడతామని చెప్పి డిసెంబర్లోనే శంకుస్థాపనలు చేసినటువంటి చిత్తశుద్ధి కలిగినటువంటి నాయకులు లోకేష్ గారు. దీంతో ఈ రాష్ట్రంలో ఇప్పటికే దాదాపుగా 16 లక్షల ఉద్యోగాల కల్పనకి పరిశ్రమలు, పెట్టుబడులు, అవకాశాలు తీసుకొచ్చారు. మళ్ళీ నిన్న రెండోసారి దావోస్కి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఐటీ శాఖ మంత్రిలో నారా లోకేష్ గారు కూడా వెళ్ళడం జరిగింది. ఇవాళ తిరిగి వస్తున్నారు. అంటే ఇక్కడ ఒకటి చలి అని చెప్పేసి ఇంకోటి వెళ్ళడం మానేస్తున్న పరిస్థితుల్లో ఉంటే మీరు చూశారు, దావోస్ ఫోటో చూస్తే చంద్రబాబు నాయుడు మామూలు ఇక్కడే చొక్కా చలి కూడా అలాగే ఉండిపోయారు. అంటే చిత్తశుద్ధితో తీసుకొచ్చారు. ఉద్యోగాలు, పెట్టుబడులు, పరిశ్రమలు వీటన్నిటి ద్వారా తీసుకొస్తే మనకు కూడా ప్రభుత్వ స్థలాలు ఉన్న దగ్గర ఎక్కడ ఉన్నాయంటే మనకి నెల్లూరుపాడులో 46 ఎకరాలు ప్రభుత్వ భూమి గుర్తించి అక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ కూడా మనకి కనిగిరి నుంచి భూమి పూజ చేసి ప్రారంభించడం జరిగింది. ఒంగోలు జీజీహెచ్లో స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు, సక్కుబాయమ్మ పేర్లతో ఉచిత మంచినీటి సరఫరా కేంద్రం ఏర్పాటు చేసి 10 ఏళ్లు పూర్తయిందని డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్ కుమార్ అన్నారు. 2016లో దామచర్ల జనార్దన్ రావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తాగునీటి అవసరాన్ని గుర్తించి సొంత నిధులతో భవనాన్ని ఏర్పాటు చేసి మంచినీటిని సరఫరా చేయడం జరిగిందని అన్నారు. 2016 జనవరి 23న ఏర్పాటు చేసిన ఉచిత మంచినీటి సరఫరా కేంద్రం 10 ఏళ్లు పూర్తయి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు కుమార్తె అనీశాలక్ష్మి అన్నదానం నిర్వహించారు. తాగునీటి ప్రాధాన్యతను గుర్తించి ఈ మంచినీటి సరఫరా కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, జీజీహెచ్కి వచ్చే వారందరికీ శుభ్రమైన తాగునీరు అందించాలన్న లక్ష్యంతో తన తండ్రి మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో దీనిని ఏర్పాటు చేశామని కుమార్తె అనీశాలక్ష్మి తెలిపారు. ఇంకా డీజీఆర్ ట్రస్ట్ ద్వారా మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తామని అన్నారు. ఆర్ఎంఓ మాధవీలత, రిమ్స్ సిబ్బంది పాల్గొన్నారు. నాకు అడుగుతున్నారా? ఈరోజు మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఇంతకుముందు రిమ్స్ దాంట్లో మన 2016లో
జనవరి 23వ తారీఖు మనం ఈ వాటర్ ప్లాంట్ మన ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారు స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు మనకున్న వాటర్ స్కేర్సిటీ వల్ల చాలామంది డ్రింకింగ్ వాటర్ లేదని చెప్పినప్పుడు ఆయన ఒక ఆలోచించి నేను వాటర్ ప్లాంట్ ఇస్తాను ఉచితంగా, ఇక్కడ వాటర్ కంటిన్యూస్గా ఉండాలని చెప్పారు. అదేవిధంగా మన వాటర్ ప్లాంట్ 23/1/2016లో స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు ఉన్న వాటర్ ప్లాంట్ ఈ రోజు వరకు ఏ రోజు ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఏ రోజు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఏ రోజు ఆగలే. వాటర్ ప్లాంట్ కంటిన్యూస్గా పేషెంట్స్కి ఇస్తానే ఉన్నాం వాటర్. సో ఆయన ఏ రోజు వాటర్ ప్లాంట్ బాగలేదు, ఈరోజు కొంచెం రిపేర్ వచ్చింది అనగానే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి సాయంత్రం కల్లా రిపేర్ చేపిస్తాడనమాట. ఎందుకంటే ఆయనకి ఆ ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్ ఏందనేది ఇక్కడ తెలుసు కాబట్టి మనకి ఈ వాటర్ ప్లాంట్ కంటిన్యూస్గా మేడం కానీ సార్ కానీ ఏ రోజు వాటర్ ప్లాంట్ మీద చిన్న కంప్లైంట్ వచ్చినా మాకు ఎమ్మటే ఫోన్ చేసి వచ్చింది చూసుకోండి, అది జాగ్రత్తగా సరి చేసుకోండి అని చెప్తూ 10 years అంటే ఇది మామూలు విషయం కాదు. 10 years ఒక వాటర్ ప్లాంట్ డ్రింకింగ్ వాటర్ వితౌట్ ఆగకుండా చేయడం అనేది మనకి ఇస్తున్నా. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ డ్రింకింగ్ ప్లాంట్ ఇది. ఈ రిమ్స్ ఆవరణ జీజీహెచ్ ఆవరణలో పేషెంట్స్కి కానీ పేషెంట్ అటెండర్స్కి కానీ ఇదే ఉంది కాబట్టి దీని ఇట్లానే మనం కంటిన్యూస్గా ఇది కంటిన్యూ చేస్తాము, ఎక్కడ ఆపం. సార్కి ఇచ్చిన మాట ప్రకారం మా స్టాఫ్ అందరూ కానీ దీన్ని జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తగా రన్ చేస్తాము. ఈరోజు దీనికి 10 years సందర్భంగా కొంచెం అందరికీ ఫుడ్ పెడదామని ఒక ఆలోచన రావడంతో మన అనిషా నేను వస్తానంది. వచ్చినందుకు థ్యాంక్స్ చెప్తూ వారు మాట్లాడవలసింది. ఈరోజు జీజీహెచ్లో ఇక్కడ వాటర్ ప్లాంట్ పెట్టి 10 years సందర్భంగా ఇక్కడ అందరికీ భోజనాలు పెట్టి ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు థ్యాంక్స్ అంకుల్ అందరికి కూడా. అలాగే ఇక్కడ వచ్చే పేషెంట్స్కి కానీ వాళ్ళ అటెండర్స్కి కానీ చాలా వాటర్ లేకపోవడం వల్ల, డ్రింకింగ్ వాటర్ లేకపోవడం వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఈ ప్లాంట్ 10 years బ్యాక్ పెట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికి కూడా చాలామందికి ఇది ఉపయోగపడింది. డైలీ 2000 liters దీని నుంచి యూసేజ్ ఉంది. అందుకని చెప్పేసి ఇది ఇలాగే సాగి ఇంకా చాలామందికి ఉపయోగపడాలి, అలాగే ఇంకా చాలా మంచి కార్యక్రమాలు జరగాలి అని కోరుకుంటున్నాను. ఆసుపత్రిలో 10 సంవత్సరాల నుంచి ఇలా నిరంతరంగా ఈ వాటర్ సప్లై చేస్తున్నందుకు ఎమ్మెల్యే గారికి, గౌరవనీయుల ఎమ్మెల్యే గారికి, వారి కుటుంబ సభ్యులకి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే జనరల్ హాస్పిటల్కి చాలా పూర్ పేషెంట్స్ వస్తుంటారు. పర్ డే more than 1000 ఓపీ ఉంటుంది. దానికి సంబంధించిన వాళ్ళ బంధువులు, పేషెంట్ అటెండెంట్స్ అందరికీ కూడా ఎంతో ఇదిగా ఈ అందుబాటులో ఉంటుంది. అది ఎంట్రన్స్లోనే ఉండడం వల్ల అందుబాటులో ఉంటుంది. ఒక్కరోజు కూడా ఆగకుండా 10 సంవత్సరాల నుంచి నిరంతరంగా పేషెంట్లకి అటెండెన్స్కి సప్లై చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎమ్మెల్యే గారికి. ఓటు ఎంతో పవిత్రమైందని, దీని విలువ ప్రతి ఒక్కరికి తెలిసేలా విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఈ నెల 25వ తేదీ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఓటర్ల ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ హర్షవర్ధన్ రావుతో కలిసి నిర్వహించారు. వివిధ శాఖల జిల్లాధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. దేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసంతో ప్రజాస్వామ్య సంప్రదాయాలను, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని, కులం, మతం, జాతి, వర్గం, భాష ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకుంటామని ప్రతినబూనారు. డిటిసి ఆర్ సుశీల, R&B ఎస్సీ రవినాయక్, ఈ గోపీనాయక్, NH PD అనిల్ కుమార్ రెడ్డి, DM&H వెంకటేశ్వర్లు, రవాణా శాఖ అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. PM స్వానిధి లబ్ధిదారులకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి చెక్కులు అందజేశారు. ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయంలో మెప్మా నిర్వహణలో 198 మంది తోపుడు బండ్ల వ్యాపారులకు 3 కోట్ల రూపాయలు అందించడం జరిగిందని సిటీ మిషన్ మేనేజర్ సంతోష్ కుమార్ తెలిపారు. లబ్ధిదారులు సకాలంలో రుణాలు చెల్లించి వ్యాపారాభివృద్ధి చేసుకోవాలని అన్నారు. మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ కోడూరి వెంకటేశ్వరరావు, AMC చైర్మన్ రాతకర్ల వెంకట్రావు, కార్పొరేటర్లు, ఆర్పీలు పాల్గొన్నారు. బ్రదర్ చూడే బాబు బాయ్ బాయ్.
ఓకే చెప్పు, ఇంకెందుకు వద్దులేదా? మళ్ళీ ఓపెన్ చేసేసి స్ట్రీట్ వెండర్స్ యొక్క ఉపాధి కోసము ఒక స్ట్రీట్ సపరేట్గా మనకు స్మార్ట్ స్ట్రీట్ ఒకటి 100 షాపులతో ఏర్పాటు చేయబోతున్నాం. 4.5 కోట్ల ప్రాజెక్ట్ అది. సో ఆ ప్రాజెక్టు ద్వారా ఆ స్ట్రీట్ వెండర్స్ అందరికి కూడా ఉపాధికి కల్పిస్తూ, అలాగే వీధులన్నీ కూడా ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉండే విధంగా వెండింగ్ జోన్ ఒకటి మేము ఏర్పాటు చేస్తున్నామని తెలియజేస్తూ, ఇక ఈ కార్యక్రమంలో మెగా చెక్ ఉంది. గౌరవ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, మేయర్ గారి చేతుల మీదుగా అందించవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో పిఎం స్వానిధి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెక్స్కి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పిఎం నరేంద్ర మోడీ గారు కేరళలో క్రెడిట్ కార్డ్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రాం భాగంగా ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు, డిప్యూటీ మేయర్ గారు అండ్ కమిషనర్ గారు ద్వారా మా ఒంగోలు కార్పొరేషన్లోని ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క మెగా చెక్ని, అదేవిధంగా మెగా క్రెడిట్ కార్డుని ఇవ్వటం జరిగింది. సో దీనిలో భాగంగా మన ఒంగోలు కార్పొరేషన్లో 1,098 మంది లబ్ధిదారులకు ఈ 2-3 నెలల్లో 2,28,28,00,000 వరకు మనకు ఇవ్వటం జరిగింది. సో దీని ద్వారా ఏంటంటే వాళ్ళు స్వయంగా వాళ్ళ యొక్క వ్యాపారాలు, తోపుడు బండ్ల ద్వారా లేదంటే ఏదైనా చిన్న వ్యాపారాలు చేసుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని లబ్ధి చేకూరాలని ఉద్దేశంతో ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్ని అయితే ఏర్పాటు చేసింది. ఈ ప్రోగ్రాంలో మేయర్ గారు అండ్ కమిషనర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు అటెండ్ అయ్యారు. దీనిలో భాగంగా మా మెప్మా సంబంధించి కమ్యూనిటీ ఆర్గనైజర్లు, రీసోర్స్ పర్సన్లు కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేశారు. అందరికీ మా సభాముఖంగా ధన్యవాదాలు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషిస్తున్న యువ నాయకుడు లోకేష్ మరింత ఉన్నతంగా ఎదగాలని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుక సందర్భంగా ఎంపీ కార్యాలయంలో అభిమాని పత్తిపాటి మణికంఠ ఏర్పాటు చేసిన బర్త్డే కేకును మాగుంట శ్రీనివాసరెడ్డి కట్ చేసి పంచిపెట్టారు. పలువురు లబ్ధిదారులు ఎంపీకి తమ సమస్యలను వివరించగా నిబంధనల మేరకు పరిష్కారం చేసే దిశగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఘనశ్యామ్, తాతా ప్రసాద్, కొరపాటి శ్రీనివాసరావు, వీరశేఖర్, ఆదిలక్ష్మి, కుమార్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రజాశ్రేయస్సు కోసం తాను నిరంతరం పనిచేస్తానని ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు అన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన బడ్జెట్ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. గడిచిన ఏడాదిలో గాంధీ పార్కు, కోర్టు సెంటరు, కొత్త మార్కెట్, కొత్తపట్నం బస్టాండ్ వంటి ప్రాంతాలలో అభివృద్ధి పనులను చేపట్టామని తెలిపారు. వాటితో పాటు నగరంలో రోడ్లు, కాలువ పనుల కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి పూర్తి చేయడం జరిగిందని అన్నారు. అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బీపీఎస్, ఎల్ఆర్ఎస్ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 2026 సంవత్సరంలో ట్రంక్ రోడ్డు విస్తరణ పనులతో పాటు అమృత్ పథకం ద్వారా నగర ప్రజలందరికీ ప్రతిరోజు తాగునీరు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతామని అన్నారు. ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ నేతృత్వంలో నగరపాలక సంస్థ అభివృద్ధి పదంలో నడుస్తుందని, గడిచిన ఏడాది రెవెన్యూ ఆదాయాన్ని పెంచిన మున్సిపల్ సిబ్బంది అభినందనీయులని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. కార్పొరేషన్ నూతన భవన నిర్మాణానికి ఎంపీ నిధుల నుంచి ₹1,00,00,000 అందిస్తానని హామీ ఇచ్చారు. యువ నాయకులు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే దామచర్ల, ఎంపీ మాగుంటతో పాటు మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ వెంకటేశ్వరరావు, కార్పొరేటర్లు, మున్సిపల్ సిబ్బంది సమక్షంలో జన్మదిన కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. నేను రికార్డింగ్ చేస్తుందా అంటావా? నేను దాని నువ్వు కదా
ప్లాన్ శాంక్షన్ కాదు, మీకు ఉన్నా కూడా మీరు ఏం చేసుకోలేని పరిస్థితి వస్తుంది. ఆ రోజు కట్టాలన్నా కూడా కట్టడానికి వీలుండదని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఎన్నో సంవత్సరాల తర్వాత ఈరోజు మన ప్రభుత్వంలో ఈ ఎన్డీఏ కూటమిలో మన ముఖ్యమంత్రి గారు ఒక ఆప్షన్ లాగా ఎక్కడైతే డీవియేషన్ ఉన్నాయో డీవియేషన్ కూడా ఫ్లోర్ మీద డీవియేషన్ కట్టినవి కానీ ఇవన్నీ కూడా రెగ్యులైజ్ చేసుకోమని చెప్పినప్పుడు కూడా మళ్ళీ మనం ఏదో జరుగుతుందే మళ్ళీ ఎప్పుడైనా పెడతారులే అనుకోని కానీ నెగ్లెక్ట్ చేస్తే ఖచ్చితంగా రేపు ఇక్కడ ఉంటే మా చేతుల్లో కూడా ఉండదు. ఖచ్చితంగా పైనుంచి వస్తారు టౌన్ ప్లానింగ్ వాళ్ళు, వాళ్ళ ప్రకారంగా డీవియేషన్ ఉన్నాయని కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఆ రోజు ఏదో రాజకీయ కక్షలో లేకపోతే ఇంకోటి అనుకున్నా కూడా ఉపయోగం ఉండదని చెప్పి మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే బీపీఎస్ ఎల్ఆర్ఎస్ సీరియస్గా తీసుకొని మీ ఆస్తులను మీరు కాపాడుకొని మీ ఆస్తులకి తగ్గట్టుగా ట్యాక్స్ కట్టి మీరు జాగ్రత్త చేసుకోవాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి బడ్జెట్ అంతా కూడా మన వాళ్ళు మంచి ఆలోచనతో బాగా చేశారు. ఆ తర్వాత మన యాక్టివిటీస్లోకి వచ్చే లోపలికి మనం లాస్ట్ ఇయర్ చేసిన కార్యక్రమాలు కూడా ఒకసారి నేను బ్రీఫ్ చేస్తాం. లాస్ట్ ఇయర్ మనం మొదలుపెట్టింది మనకి గాంధీ పార్క్ ఏదైతే రంగారాయణ చెరువు మీద దాని ఎక్స్టెన్షన్ కానీ దాన్ని అన్ని కూడా చేసాం. అదేవిధంగా మన ఏదైతే కోర్ట్ సెంటర్ దాన్ని కూడా రోడ్ ఎక్స్టెన్షన్ చేసి పబ్లిక్ ఇబ్బంది లేకుండా దాన్ని కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇంకా డివైడర్స్ కానీ కొన్ని అవి కూడా చేయడం జరిగింది. ఇంకా ఏదైతే లాస్ట్ టైం మనం ప్లాన్గా దాన్ని అన్నీ కూడా మనం చేసామో ఈరోజు కొత్త మార్కెట్ సెంటర్ కానీ అదేవిధంగా వెనకాల గ్రౌండ్ కానీ ఇలాంటి కొన్ని పర్టికులర్ కొత్తపట్నం బస్ స్టాండ్ దగ్గర కానీ ఇలాంటివన్నీ కూడా పర్టికులర్గా ఉండేవన్నీ కూడా మనం డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మనం అన్నీ కూడా చేయడం జరిగింది. తర్వాత ఈ ఇయర్ టార్గెట్లో మనకు వచ్చేలాగా కంప్లీట్ మనకు 484 కోట్లు శాంక్షన్ ఇంప్లిమెంట్ అయ్యి ఈరోజు మన టార్గెట్ ట్రంక్ రోడ్ అండ్ అమృత్ 2 ట్రంక్ రోడ్డు వల్ల ఊరంతా తిరిగేది వెళ్ళకుండా ట్రంక్ రోడ్లో ఎప్పటి నుంచో ఉండే సమస్య 100 ఫీట్ మాస్టర్ ప్లాన్గా ఉంటే కూడా వాళ్ళ కోరిక మేరకు వాళ్ళందరితో చాలాసార్లు నేను కూడా మాట్లాడిన తర్వాత దాన్ని 80 ఫీట్కి చేసాం. 80 ఫీట్ని సెంటర్ డివైడర్ తోటి ఇటు గుంటూరు మన కొత్తపట్నం రోడ్డు కూడా అది తొందరలోనే దాని యాక్షన్ ప్లాన్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. నాలుగోది వచ్చేసి మనం ఏదైతే శ్రీనివాస థియేటర్ రోడ్డు ఉందో దాన్ని ముత్తురుపాడ దాకా రౌండ్ దాకా ఎక్స్టెన్షన్ పెట్టాం. మనకు ముత్తురుపాడ ఫ్లైఓవర్ దాకా డబుల్ రోడ్ అనుకున్నాం. ప్రస్తుతానికి ఆల్రెడీ డబుల్ రోడ్ ఉంది కాబట్టి మనకు ఉండే వసతులతోటి మనకి పోతురాజు కాలం బ్రిడ్జి గుంటూరు బ్రిడ్జి ఎట్లా ఉందో దాన్ని కూడా శ్రీనివాస థియేటర్ దగ్గర బ్రిడ్జి కూడా అంత పెద్ద బ్రిడ్జి శాంక్షన్ చేసి ఆ బ్రిడ్జి వరకు వేస్తే ఆ ముందంతా రోడ్డు కూడా ఆల్రెడీ పెద్ద రోడ్డు ఉంది కాబట్టి దానికి డబుల్ రోడ్డు సెంట్రలైజింగ్ తోటి అక్కడెక్కడైతే మేదర వాళ్ళు ఉంటున్నారు, మేదరోళ్ళు ఒక 8 కుటుంబాలు 10 కుటుంబాలు ఉన్నారు, వాళ్ళకి ఆల్టర్నేట్ అకామిడేట్ చేసి దాన్ని కూడా రోడ్డు కూడా క్లియర్ చేసే కార్యక్రమం కూడా ఈ టర్మ్లో చేస్తామని చెప్పి కూడా మనం తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి వాటికన్నీ కూడా ఒక 50 కోట్ల దాకా మొత్తం మీద 250 కోట్ల రూపాయలు ఈరోజు రిక్వైర్మెంట్ ఉంది. ఆ రిక్వైర్మెంట్ కానీ పూర్తి చేసుకుంటే పూర్తిగా నగరంలో ఇంకా మన గుంటూ పనిచేయడానికి కూడా మనకి సిమెంట్ కానీ ఎక్స్టెన్షన్ పోతే చెప్పలేం కానీ యాక్సిడెంట్లే ఉండే దాని ప్రకారంగా అయితే ఇంత మనకు అవసరం ఉండేది లీడ్ ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇది కాకుండా మళ్ళీ మనకి నల్లగాలవ పోతరాజు కాలువ ఆ 2 కాలువలు అయితే 250 కోట్లు కావాల్సి వస్తుంది. అది కూడా ముఖ్యమంత్రి గారికి ఇచ్చాను. ఇటు పరిస్థితుల్లో ఈ టర్మ్లో ఉంటే ఆ 2 కాలువలు కూడా కట్టడానికి వీలైనంత వరకు నా సాయశక్తిలా ప్రయత్నం చేసి మన ఎంపీ గారు కూడా మనందరం కూడా కలిసిపోయి దాన్ని తీసుకొస్తాం. ఎందుకంటే పోయినసారి 89 కోట్లు శాంక్షన్ చేశాం. ఎంపీ గారు ఆ రోజు మేమంతా కూడా మాట్లాడుకొని అండర్గ్రౌండ్ మన రైల్వే లైన్ కూడా మన జూన్ జూలైలో అయిపోవాల్సింది అగ్రహారం గేటు అది కూడా వాళ్ళ కళ నెరవడబోతుంది. అది కూడా ఓపెన్ చేసుకున్నామంటే ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అది కూడా అండర్గ్రౌండ్ పాస్ కూడా అవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన కార్పొరేటర్లు అందరూ కూడా మేయర్ గారు అందరూ సహకారంతో ఒక 5,000 మొక్కలు ఒకసారి నాటాం. అది కూడా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనకి అన్నీ కూడా 5,000 మొక్కల్ని ఒక నెల రోజులు కాలేజ్ దుస్తులతో వీళ్ళందరితో కూడా వాళ్ళతో మాట్లాడి చేసి 1 అవర్లో ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి 1 అవర్లో అన్నీ కూడా మొక్కలు నాటాం. దాన్ని కూడా ఏ డివిజన్స్ దగ్గర ఎక్కడ ఉన్నాయో అంతవరకు మనం కాపాడుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. వాటిని కూడా మనం కూడా వేరే కాంట్రాక్ట్ సపరేట్గా పెట్టి టీములు పెట్టి దానికి అంతా కూడా చూస్తే
లోటు బడ్జెట్ అనేది ఎక్కడైనా ఏ ప్రాంతాల్లో చూస్తూ వస్తుంటాం. బట్ ఇక్కడ వీ హ్యావ్ సర్ప్లస్, అంటే పెర్ఫార్మెన్స్ ఈజ్ వెరీ గుడ్. ట్యాక్స్ కలెక్షన్స్ అన్నీ కూడా, రెవెన్యూస్ కూడా పెరగడం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను కూడా సరి అయిన సమయంలో కూడా తీసుకురావడం జరగబట్టే ఈ పెర్ఫార్మెన్స్ కూడా రావడం అనేది చూసాం. ఇక రాబోయే రోజుల్లో ఇంకా కూడా 26, 27 సంవత్సరానికి మనకు కావాల్సిన ప్రణాళికలు అనేది కూడా పూర్తిగా ఇప్పుడు మేయర్ గారు, కమిషనర్ గారు, అందరు కౌన్సిలర్స్ కూడా తయారు చేసి మా ముందు ఉంచడం అనేది కూడా ఇంకా చాలా సంతోషకరమైన విషయం. ప్రతి ఒక్కరు ప్రత్యక్షంగా అభివృద్ధి అనేది ఒంగోలు పట్టణంలో సోదరులు దామచర్ల జనార్దన్ గారి కృషి అనేది ఎప్పుడూ ఆయన ఆలోచన అంతా కూడా ఒంగోలు టౌన్ని సుందరీకరణ, ఆధునీకరణ అనేది వారి ఆలోచనలో కూడా దాన్ని ముందుకు తీసుకెళ్తూ అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి కూడా జరగాలి, అన్ని ప్రాంతాలకు కూడా సరి అయిన వసతులు అనేది, సౌకర్యాలు కూడా ఇవ్వాలనేది వారి ఆలోచన. కాబట్టి ఈ 26-27లో ఖచ్చితంగా ఇంకా ఎక్కువగా ముందుకు తీసుకెళ్లేదానికి కూడా మార్గం ఉన్నది. అందుకు గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు కూడా ప్రత్యేకమైన దృష్టితో ఒంగోలు మీద ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ కూడా ఫ్రెండ్స్ ఈ మధ్యనే చూస్తున్నాం అమృత్ 2.0 అంటే దాదాపు 480 కోట్ల రూపాయల ప్రాజెక్టు కూడా ముఖ్యమంత్రి గారు దాన్ని శాంక్షన్ చేసి టెండర్ కూడా వెళ్ళిన తర్వాత వర్క్ ఆర్డర్ కూడా రిలీజ్ చేయటం, సోదరులు జనార్దన్ గారు కూడా పదే దాని గురించి ప్రస్తావన చేయటం కూడా చూస్తున్నాం. ఎంత శాతం, ఎంతవరకు మనం లోన్ తీసుకుంటే ఇది రీపేమెంట్ అనేది కూడా ఈజీగా ఉండేటట్టుగా కూడా దాన్ని కూడా ఆలోచించి ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నాం. ఇక్కడ పట్టణంలో ఉన్న దానికి వేకెంట్ ల్యాండ్స్ అనేది చాలా ఉన్నాయి మనకు. ఈ వేకెంట్ ల్యాండ్స్ అనేది దాని కొరకు రెంటల్ ఇన్కమ్ అనేది తక్కువగా ఉండబట్టి రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే గారి ఆలోచన ప్రకారం ఇవన్నీ కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అయినా లేకపోతే డైరెక్ట్గా కూడా మున్సిపల్ కార్పొరేషన్ వారు కూడా కన్స్ట్రక్ట్ చేసుకునే దాని కొరకు దీనిని ఒక ప్లానింగ్ కూడా చేస్తున్నారు. కాబట్టి ఈ ఫర్దర్ రెంటల్ ఇన్కమ్ అనేది కూడా ఎక్కువగా మనకు వచ్చేదాని కొరకు అవకాశాలు కూడా ఉన్నాయని కూడా మీకు పెరుగుతూ ఉన్నారు. ఇకపోతే ఈ రోడ్స్, ట్రైన్స్ అనేది కూడా అమలు స్కీములు రాబోతున్నది. కాబట్టి ఇవి ఫర్దర్గా కూడా ఇప్పుడు మనం వేస్తే స్పాయిల్ అవుతుంది. ఈ అమలు స్కీమ్ని ఇంప్లిమెంట్ అయిన తర్వాత మనం వేసుకునే దాని కొరకు అవకాశం ఉంటుంది. కాబట్టి అనేది ఆ ఫండ్స్ కూడా మనకు కూడా అంటే చేతిలో ఉండేదాని కొరకు ఉంటాయి. కాబట్టి మీకు ఈ ప్రత్యేకంగా ఇప్పుడే మనం గౌరవ శాసనసభ్యులు గారు మాట్లాడటం ఈ ఆటోస్ తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం. అలాంటి కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ వారికి అన్ని విధాలుగా ఏ విధంగా అండగా నిలబడాలనే విషయమై టీడీపీ మండలాల అధ్యక్షులకు అవగాహన కలిగించినట్లు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు తెలిపారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులకు విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి శిక్షణలో వారికి ఎలాంటి అంశాలు బోధించింది దామచర్ల ఒంగోలు టీడీపీ కార్యాలయంలో మీడియాకు వివరించారు. ట్రైనింగ్ క్లాసెస్ ఏం లేదండి, ఒక్కొక్క 25 జిల్లాలలో ఒక మండల పార్టీ ప్రెసిడెంట్ ఇద్దరిని బైఫర్కేట్ చేశారు. దాంట్లో మనం ఎలా చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, కార్యకర్తలకు దగ్గరగా ఎలా ఉండాలి, ప్రజలకి ఏ విధంగా మనం దగ్గర అవ్వాలి అనే ఉద్దేశాలతోటి దాని క్లాసెస్ ఇవ్వడం జరిగింది. సేవా దృక్పథంతో పనిచేసే వృత్తి నర్సింగ్ వృత్తి అని, అలాంటి నర్సింగ్ వృత్తిలో మమేకమై మెళకువలు నేర్చుకుని మంచి నర్సులుగా తయారు కావాలని జీజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్ కుమార్ అన్నారు. ఒంగోలు జీజీహెచ్లోని ఆడిటోరియంలో బీఎస్సీ నర్సింగ్ విద్యార్థుల ఫ్రెషర్స్ డే వేడుకలు ప్రిన్సిపాల్ సుమిత్రాదేవి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. బీఎస్సీ నర్సింగ్ మొదటి సంవత్సరం విద్యార్థులకు స్టెథోస్కోప్, వైట్ కోట్ అందజేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు స్వయంగా పరిచయ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచంలోనే నర్సింగ్ వృత్తికి ఎంతో ప్రాధాన్యత ఉందని, అలాగే కోర్సు పూర్తయిన తర్వాత అందులో నైపుణ్యం పొందితే విదేశాల్లో కూడా మంచి అవకాశాలు ఉన్నాయని డాక్టర్ నామినేని కిరణ్ కుమార్ తెలిపారు. ఇటీవల కాలంలో నర్సింగ్ విద్యార్థులు ప్రత్యేక శిక్షణ ద్వారా జపాన్ వెళ్లడం జరిగిందని, దాదాపు అక్కడ ప్యాకేజీ 3,50,000 వరకు ఉంటుందని అన్నారు. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్లో మంచి అవకాశాలు లభిస్తాయని, మన దేశంలో ఇతరుల స్వేచ్ఛకు భంగం కలగకుండా ప్రజాస్వామ్యయుతంగా ఉండడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. విదేశాల్లో కూడా ఎంతో ప్రాధాన్యత ఉన్న ఈ నర్సింగ్ కోర్సు 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని మంచి ఉద్యోగాలు పొంది భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాలని అన్నారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ యశ్పాదం, పీడియాట్రిషియన్ డాక్టర్ తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీరందరూ బాగా చదువుకోవాలి, మంచి సర్వీస్ చేయాలి, మీ లైఫ్లో ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలని కోరుకుంటా ఉన్నా. అట్లానే ఇంకొక విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను ఈ సందర్భంగా. మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ స్టూడెంట్స్కి అబ్రాడ్కి వెళ్ళడానికి
చాలా కెరీర్ ఆపర్చునిటీస్ ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఓవర్సీస్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. నేను రీసెంట్గా ఒక ప్రోగ్రామ్ చూశాను. మన హెచ్ఆర్డి మినిస్టర్ నారా లోకేష్ గారు 18 క్వాలిఫైడ్ నర్సెస్ జర్మనీకి వెళ్ళారు. వాళ్ళతో ఇంటరాక్షన్ చూశాను నేను. వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళ స్టోరీస్, వాళ్ళ పడ్డ బాధలు, వాళ్ళు ఎక్కడి నుంచో కింద లో క్లాస్ ఫ్యామిలీస్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు పడ్డ కష్టాలు ఎట్టారి నుంచి అంటే గవర్నమెంట్ వాళ్ళకి జర్మన్ లాంగ్వేజ్, జపనీస్ లాంగ్వేజ్ ట్రైనింగ్ ఇస్తుంది. ఇప్పుడు నైపుణ్యం అని ఒక పోర్టల్ స్టార్ట్ చేశారు. దాంట్లో మనకి ఈ లాంగ్వేజెస్ అన్నింటినీ మనకి చెబుతూ మనల్ని ఇతర కంట్రీస్ వెళ్ళడానికి ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే జర్మనీలోనే 3 lakh జాబ్స్ ఉన్నాయి ఇప్పుడు నర్సింగ్ స్టాఫ్కి. వాళ్ళు ఎందుకు ఇండియన్స్ మీద డిపెండ్ అవుతున్నారంటే మన దగ్గర హార్డ్ వర్క్ ఉంది, కమిట్మెంట్తో చేస్తాం. మనం ఏ పని చేసినా ఇండియన్స్, మన నర్సింగ్ కానీ ఎవరన్నా కానీ డాక్టర్స్ కమిట్మెంట్, హార్డ్ వర్క్ చేస్తారు. Faculty are not so good because I do inspect many colleges within the state and out of the state throughout the India. I have visited many areas. I have seen the faculty are not efficient and many places we see the duplicate faculty. So you people are very lucky. You have secured in the government sector, and the profession which you have selected is very good because it is having lot of scope nowadays. You can work as a nurse in government hospitals, state government, then central government, ESI, and you can even go for space nursing. Now there is a very good opportunity to fly off to other countries. Like yesterday also there was a meeting with our APNMC registrar madam to introduce other languages. Already you all know there is a government geo. ఒంగోలు నగరపాలక సంస్థ 2026-27 వార్షిక బడ్జెట్ సమావేశం నిర్వహించారు. మేయర్ గంగాడ సుజాత అధ్యక్షతన జరిగిన బడ్జెట్ సమావేశంలో నగరపాలక సంస్థ ఎక్స్ అఫీషియో సభ్యులు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డితో పాటు కౌన్సిల్ సభ్యులు హాజరయ్యారు. గడిచిన ఏడాదిలో చేపట్టిన పనులతో పాటు ఖర్చుల వివరాలను కౌన్సిల్కు వివరించారు. 2047 కోట్ల రూపాయలతో 2026-27 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టగా ఏకగ్రీవంగా ఆమోదించారు. కమిషనర్ వెంకటేశ్వరరావు, ఎంఈ ఏసయ్య, మెడికల్ ఆఫీసర్ వైష్ణవి, శానిటరీ ఇన్స్పెక్టర్ పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. మా టెన్యూర్లోనే ఓపెనింగ్కి ఒప్పుకున్నందుకు, అలాగే ఆఫీస్ బిల్డింగ్కి డబ్బులు ఇస్తానని ఒప్పుకున్నందుకు. అయితే అది మాకు లెటర్గా మాత్రం 4 కోట్లకి ఇస్తామని మాత్రం మీరు మాకు లెటర్ ఇప్పించండి. తర్వాత మన ఎంపీ గారు ఇచ్చేది కాకుండా ఆ లాక్ డబ్బులు వస్తేనే మీ ఫౌండేషన్ కావాలంటే అందరూ కలిసి కార్యక్రమం పోయి ఆ కూర్చొని తెచ్చారంటే మీరు భూమి పూజ ఎప్పుడే పెట్టారు. ఎంపీ గారు ఇచ్చేది ఇస్తారు, కానీ మేజర్ అమౌంట్ అక్కడ 10 కోట్ల అంటే ఫస్ట్ ఇక్కడ నుంచి లెటర్స్ తీసుకున్నామన్నారు సార్. లెటర్లు ఇస్తే కనుక మేము వెంటనే శాంక్షన్ ఇచ్చేస్తామని చెప్తున్నారు సార్. మన ఎంపీ గారు కూడా ఉన్నారు. అందుకే అలాగే కలెక్టర్ గారి దగ్గర నుంచి కూడా ఒక లెటర్ ఇస్తే ఓన్లీ శాంక్షన్ ఇస్తున్నామా అంటే చాలా సార్. ఇచ్చిన ఇవ్వకపోయినా ముందు ఆ లెటర్ చూసుకొని వాళ్ళు శాంక్షన్ చేస్తామన్నారు మీటింగ్కి. అంతేకాకుండా గౌరవ ఎమ్మెల్యే గారు మరి వచ్చినప్పటి నుంచి కూడా ఎన్ని రకాలుగా మా నగరపాలక సంస్థలు అయితేనేమి, ఒంగోలు అయితేనేమి, మరి అనేక రకాలుగా డెవలప్మెంట్లో అయితేనేమి, బ్యూటిఫికేషన్లోనేమి మరి మాకు అందరితో కూడా సహకరిస్తూ చాలా పనులు చేసినందుకు గాను మరి మాకు సహకరించినందుకు పేరు పేరున మరి ఇద్దరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు మరి ఎడ్యుకేషన్ అండ్ ఐటీ మినిస్టర్ గారు అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారి యొక్క జన్మదిన సందర్భంగా మరి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కూడా మరి మా నగరపాలక సంస్థలు వచ్చినారు కాబట్టి గౌరవ కార్పొరేట్ సమక్షంలో మరి ఒక కేక్ కట్ చేయడానికి సహకరించాల్సిందిగా. ప్రకాశం జిల్లా క్యాటరర్స్ అసోసియేషన్ ఫెడరేషన్కు అన్ని విధాలుగా అండగా ఉంటానని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు హామీ ఇచ్చారు. ఒంగోలులోని సాయి ఐటీఏ ఫంక్షన్ హాల్లో జిల్లా నూతన కార్యవర్గ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ రోజుల్లో 10 మందికి భోజనం పెట్టాలంటే వెంటనే క్యాటరింగ్ గుర్తుకు వచ్చి ఫోన్ ద్వారా తెప్పించుకుంటున్నారని ఎంపీ మాగుంట గుర్తు చేశారు. డబ్బులు ఎంత ఖర్చు అయినా క్యాటరింగ్కు ఇష్టపడుతున్నారని, క్యాటరింగ్లో నైపుణ్యత పెరిగిందని, ఇతర ప్రాంతాల నుంచి మంచి వర్కర్లు వస్తున్నారని, క్యాటరింగ్ అసోసియేషన్లో ఎక్కువ మందిని సభ్యులుగా చేర్చుకోవాలని సూచించారు. 8 కుటుంబాలతో ప్రారంభమైన క్యాటరింగ్ ప్రస్తుతం 1000 కుటుంబాలకు విస్తరించిందని, ప్రస్తుతం కాలంలో క్యాటరింగ్కు మంచి డిమాండ్ ఉందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. నాణ్యతతో ఆహార పదార్థాలు తయారు చేస్తే
గుర్తుపెట్టుకుని మళ్ళీ అదే క్యాటరింగ్ వారిని పిలిపిస్తారని చెప్పారు. విజయవాడను వరదలు ముంచెత్తిన సమయంలో ఒంగోలు క్యాటరింగ్ నిర్వాహకులు ముందుకు వచ్చి ఇక్కడ పెద్ద సంఖ్యలో ఆహారాన్ని బాధితులకు అందించారని దామచర్ల గుర్తు చేశారు. ఏఎంసీ చైర్మన్ రాతగారి వెంకట్రావు, అసోసియేషన్ నూతన అధ్యక్షుడు పమిడి చంద్రశేఖర్, కార్యదర్శి సుబ్రహ్మణ్యం, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. స్ప్రెడ్ డౌన్ అన్న, వెనక్కి స్ప్రెడ్ డౌన్, అందరూ వస్తారు. రెడ్డి గారు ఈ యొక్క ఇప్పుడే లక్కీ డ్రా జరిగిందండి. లక్ష్మీ ప్రసన్న గారు ఎక్కడో చాట మంచి ఒక ప్లేస్, ఒక స్థలాన్ని మహంత్ గారు, అదేవిధంగా ఉమామహేశ్వరరావు గారు, ఆనం శ్రీనివాస్ గారు, వెంకట్రావు గారు, వర్మరాజు గారు, ఇంకా పెద్దలంతా వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు, నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు అన్ని అసోసియేషన్లు వస్తూ ఉన్నాయి. ఈరోజు మీదుంది టైలర్స్ అంటారు, టూ వీలర్స్ అంటారు, మెకానిక్స్ అంటున్నారు, అందరూ అసోసియేషన్స్ ఫామ్ చేసుకుంటున్నారు. ఈరోజు మీరు కూడా 8 సంవత్సరాల ముందు 7 సంవత్సరాల ముందు మీరు ప్రారంభిస్తే అప్పుడు 8 మంది కుటుంబాలలో ఈరోజు 1000 మంది కుటుంబాలతో ఇంకా దినదినం సంవత్సరానికి పెరుగుతూ పోతా ఉన్నాం. దాంతోపాటు ఈరోజు మన క్యాటరింగ్కి వచ్చే లోపల ఈరోజు ఇది కూడా ఒక అసోసియేషన్ ఫామ్ అవడం, ఇవన్నీ కూడా మంచి కార్యక్రమాలు. ఎందుకంటే ఒక వృత్తిలో ఉండేటప్పుడు అందరూ కూడా ఒక అసోసియేషన్ ఫామ్ చేసుకునేటప్పుడు సమస్యలు కూడా ఏదైనా ఉన్నప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి కానీ ఏదైనా చేసుకోవడానికి, సహకరించుకోవడానికి, అదేవిధంగా అసోసియేషన్లో కూడా ఇంకా సభ్యుల్ని ఒకరికి తోడుగా ఉండడానికి అసోసియేషన్లు పనికి వస్తాయి. అలాంటప్పుడు ఎప్పుడు కూడా అసోసియేషన్ అనేది లేకుండా ఉండేటప్పుడు మనం ఇండివిజువల్ అవుతాం. ఇండివిజువల్గా ఉండేటప్పుడు ఆ సమస్యలు కూడా పరిష్కారాలు కావు. అలాంటిది మన అసోసియేషన్లో ఈరోజు ఇంతమంది ఈరోజు ఉంటాం. అదేవిధంగా ఈ క్యాటరింగ్లో ఈరోజు ఉండే పరిస్థితుల్లో రోజుకి పెరుగుతూ ఉన్నాయి. అదివరకు మీ అందరికీ కూడా తెలుసు. అంటే మన చంద్రశేఖర్ అయితే కొంచెం మనకు తెలిసిన అతను, మన తెలంగాణ అయితే మాకు 14-19 మాకు అసెంబ్లీలో ఆయనే పోయిన తర్వాత రోజు కలుసుకుంటూ కావాలం, రోజు బయటకు వచ్చేవాళ్ళకి టీ కాఫీ ఇస్తా ఒక ఎఫెక్షన్గా ఉండేవాళ్ళం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కూడా పాత రోజుల్లో చూసుకున్నప్పుడు ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేసేటప్పుడు అందరూ కూడా వంటకాలు ఊళ్ళో ఆ విధంగా ఉండేది. ఈరోజు చిన్న ఫంక్షన్ జరిగినా కూడా, చిన్న బర్త్డే ఫంక్షన్ లేకపోతే చిన్న ఫంక్షన్ ఒక 200 మందికి వచ్చినా కూడా క్యాటరింగ్ దూర ప్రాంతంలో ఉన్నారు. ఒకసారి మేము మణిపూర్కి వెళ్ళా ఉండడానికి, ఆ హోటల్లో ఉంటే వాడు ఏంటి సార్ దోశ కావాలని అడిగాడు. ఇదేంటే దోశ అంటే నువ్వు ఎట్లా చేస్తా ఉన్నానంటే, మేము అక్కడ ఉంటే ఒకసారి ఒంగోలులో ఉండొచ్చాము, లేకపోతే గుడివాడలో ఉండొచ్చాము, మేము స్పెషలైజేషన్ ఇడ్లీ దోశ వేసి ఉన్నాం అన్నారు. అంటే ఆ విధంగా అక్కడ మన ప్రాంతాలకు కూడా రావడం అనేది అరుదైన విషయం. చక్కగా చూస్తున్నాం. దానికి మీరందరూ కూడా వాళ్ళు వచ్చిన వాళ్ళందరినీ కూడా వర్కర్స్ని ప్రతి దూర ప్రాంతాల నుంచి ఈ క్యాటరింగ్ అసోసియేషన్ వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటున్నారు. కాబట్టి ఇవన్నీ ఎక్కడ బయటకు వచ్చినప్పుడు కరోనా సమయంలో అయితే బయటకు వచ్చాయి. లక్షలాది మంది నడిచి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ తిరిగి వాళ్ళ ఊళ్ళకి వెళ్ళిపోయేవాళ్ళు. ముఖ్యంగా వాళ్ళలో చూసుకుంటే ఈ క్యాటరింగ్ ఈ క్యాటరింగ్ సంబంధించిన వాళ్ళే ఎక్కువ వర్కర్స్ ఉంటారు. అంటే కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉండవే. ఆయన ఎంతో రకమైన మంచి యూనిఫామ్స్ కూడా వేయడం అలవాటు చేయడం, క్యాటరర్స్ అనేది వీళ్ళందరూ కూడా ఒకరికొకరు పోటీ పడి ఉంటారు చూస్తే. ఇప్పుడే అబ్దుల్ మెహతా గారు చెప్పారు, సార్ మీ ఇంట్లో చేశాను సార్ హైదరాబాద్ వాళ్ళు అన్నారు. అట్లా మనకు భోజనం రుచిగా ఉందా చూస్తాం, కానీ ఎవరు క్యాటరర్ అనేది కొంచెం తర్వాత ఆలోచిస్తాం ఉన్నప్పుడు కూడా. అంటే క్యాటరర్ ప్రాముఖ్యత అనేది ఇంకా ఢిల్లీ లాంటి మహానగరంలో అయితే చూస్తే ఫారిన్ నుంచి కూడా తెప్పిస్తారు వస్తువులు. అక్కడ ఈ సామాన్లు ఏమేమి కావాలనేది ముడి సరుకుల్లాగా మనకు వంట కావాల్సిన సామాన్లు అనేది అంత నైపుణ్యం వచ్చేసింది క్యాటరింగ్లో కూడా.
ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఒంగోలు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా జీజీహెచ్లో ప్రతిజ్ఞ చేశారు. ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటే విలువ ఉంటుందని తెలిపారు. ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని, తద్వారా సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు. డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్ కుమార్, డాక్టర్ ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. మన దేశము ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం. ఏదో కొన్ని ఫ్యూ కంట్రీస్ తప్ప లెస్ దాన్ 10 ఉంటాయి ప్రజాస్వామ్యాన్ని ఫాలో కావడం లేదు. దీంట్లో మనము ఎలక్షన్లలో డబ్బులకు అమ్ముడుపోకుండా ఎవరో ఏ యొక్క మతము, జాతి, కులము, వర్గ బేస్ చేసి ఎలక్షన్లో ఎన్నుకోకుండా లీడర్స్ను మనము మంచి వాళ్ళకు టాలెంట్ ఉండే వాళ్ళను, వాళ్ళ స్కిల్ ఉండే వాళ్ళను, ప్రతిభా పాట వాళ్ళు ఉండే వాళ్ళనే ఒక లీడర్గా ఎన్నుకొని అసెంబ్లీకి కానీ లోక్సభకు కానీ పంపిస్తే మీ సమస్యలు తీరుతాయి, మీ పిల్లలు కూడా బాగుంటారు. లేదంటే మనకు సమస్యలు ఇట్లే ఉంటాయి, మన పిల్లలు కూడా నిరక్షరాస్యులైపోయి నిరుద్యోగంతో మసమస కటకటాలాడతారు. సో ఈ యొక్క మెసేజ్ ఈరోజు ఇవ్వాలని గవర్నమెంట్ మనకు చెప్పింది కాబట్టి మేము మీకు. వసంత పంచమి సందర్భంగా ఒంగోలు శ్రీ సరస్వతి శిశు మందిర్లో చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం చేశారు. గాయత్రి పంచకుండి మహాయజ్ఞంలో చిన్నారులు తల్లిదండ్రులు పాల్గొని వానమాలు దిద్దించారు. సరస్వతి అమ్మవారి జన్మదినాన్ని పురస్కరించుకొని చిన్నారులకు అక్షరాభ్యాసం చేశామని ప్రధానోపాధ్యాయులు వెంపటి రాజ్యలక్ష్మి తెలిపారు. పాఠశాల అధ్యక్షులు చలువాది హనుమంతరావు, పులివర్తి మాలకొండయ్య, కార్యదర్శులు అడుసుమల్లి మురళీకృష్ణ, గుంటు వెంకటేశ్వర్లు, మండవ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చుట్టూ ఉన్న వాళ్ళందరూ వేయచ్చు. ఓం భూర్భు చెప్పండి, మీ అందరికి వచ్చు మంత్రము. స్వాహ అన్నప్పుడు వేయండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. మాత్రమే వేయండి, ఎప్పుడంటే అప్పుడు వేయద్దు బాబు. స్వాహ స్వాహ ఓం సర్వం వై శ్రీనాథం స్వాహ. ఎవరైతే మొదటి నుంచి ఇక్కడ ఆపుతారో వాళ్ళు మాత్రమే అక్కడ రాజ్యలక్ష్మి 2 టిప్పులు మీ అందరి చేత కూడా చేస్తారు. అందరు కూర్చో. అక్కడ పొగ వస్తుంది, అక్కడ కాస్త నెయ్యి వేసి ఒక కర్పూరం వెలిగించి పెట్టమ్మా. చేస్తున్నారా? సరస్వతి శిశు మందిర్ నార్త్ బైపాస్ రోడ్ ఒంగోలు నందు గత 44 సంవత్సరాలుగా షోడశ సంస్కారాలైన 16 సంస్కారాల్లో అక్షరాభ్యాస మహోత్సవాన్ని మన విద్యాభారతి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అన్ని స్కూళ్ళల్లో 500 స్కూళ్ళల్లో ఇదే రోజున అక్షరాభ్యాసం, సామూహిక అక్షరాభ్యాసం చేస్తున్నారు. కావున ఈరోజు 100 మంది శిశువులకు ఈరోజు మన పాఠశాల ప్రాంగణంలో 100 మంది శిశువులకు మన పాఠశాల ప్రాంగణంలో అక్షరాభ్యాస కార్యక్రమం చేసి సరస్వతి అమ్మవారి కటాక్షని ఈ శిశువుల పైన చేయాలని కోరుకుంటూ పెద్దల ఆశీస్సులతో ఈ కార్యక్రమం జరుగుతుంది. విద్యాభారతి వాళ్ళు గత 44 సంవత్సరాలుగా అన్ని పాఠశాలలో మాకు ఆంధ్రప్రదేశ్లో 500 స్కూల్స్ ఉన్నాయి. భారతదేశం మొత్తం మీద 24,000 స్కూళ్ళల్లో ఈరోజు ఈ కార్యక్రమం చేస్తాము. ఆ యొక్క సరస్వతి కటాక్షం అందరి శిశువులకి రావాలని కోరుకుంటూ. వసంత పంచమి పర్వదినం అంటే మాఘశుద్ధ పంచమిని శ్రీ పంచమి లేక వసంత పంచమి అంటారు. ఈవేళ రోజున సరస్వతీదేవి యొక్క జన్మదిన సందర్భంగా మన పిల్లలందరికీ కూడా విద్యాభ్యాస సంస్కారం చేస్తే వాళ్ళకు అత్యుత్తమమైనటువంటి విద్య, బుద్ధివంతులు, గుణవంతులు, విద్యావంతులు, ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు అవుతారు అని ఆ సంస్కారాన్ని వేదమూర్తి తపోనిష్ట యుగద్రష్ట పండిత శ్రీరామ శర్మాచార్య మాత భగవతీదేవి గారుల యొక్క ఆశీస్సులతోటి యజ్ఞ సమ్ముఖంలో యజ్ఞం చేస్తూ యజ్ఞంతో పాటుగా ఈ సంస్కార ప్రకరణను మనం చేయిస్తున్నాము. గత 30 సంవత్సరాలుగా రాజ్యలక్ష్మి గారి యొక్క రమ్మని పిలిచినందువల్ల వాళ్ళ ఆహ్వానం మేరకు మేము ఈ సరస్వతి శిశు మందిర్లో గత 30 ఏళ్ల నుంచి ఈ విద్యాభ్యాస సంస్కారాన్ని ఎంతో విశేషంగా ఘనంగా జరుపుకుంటున్నాము. ఒంగోలు శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ధర్మకర్తల మాతృమూర్తి ఆలూరు సీతారామమ్మ స్మృత్యర్థం ఈ నెల 24వ తేదీ దేవస్థానంలో ఒకుళారాధన నిర్వహిస్తున్నట్లు ధర్మకర్తల మండలి చైర్పర్సన్ ఆలూరి ఝాన్సీ రాణి, ధర్మకర్త ఆలూరి సుశీలాదేవి, సివి రామకృష్ణారావు తెలిపారు.
డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ మాతృమూర్తి ప్రాశస్త్యం అనే అంశంపై ప్రసంగిస్తారని అన్నారు. 25వ తేదీ ఆలయంలో రథసప్తమి పర్వదినం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఒంగోలు పట్టణంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ సిద్ధేశ్వరి పీఠపాలిత శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో తేదీ 24/1/2026 శనివారం వకుళారాధన మహోత్సవం జరుగుతుంది. శ్రీగిరి దేవస్థాన ధర్మకర్తల మాతృమూర్తి అయినటువంటి ఆలూరు సీతారామమ్మ గారి ఆరాధన మహోత్సవంలో భాగంగా ఈ వకుళారాధన మహోత్సవం జరుగుతుంది. ఈ 24/1/2026 శనివారం సాయంత్రం 6:30 డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ గారిచే విశేషమైనటువంటి ప్రవచన కార్యక్రమం జరుగుతుంది. 50 మంది భక్తులు వకుళారాధన ఆధ్యాత్మిక ప్రవచనంలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. ఒంగోలు శ్రీ బాపూజీ గో సంరక్షణ సంఘంలో గాయత్రి హోమం నిర్వహించారు. వసంత పంచమి సందర్భంగా అర్చక స్వాములు శ్రీకృష్ణ భగవానుని సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. సామూహికంగా గాయత్రి హోమాన్ని జరిపించి ప్రదక్షిణ చేశారు. రావద్దు ఎవరు కూడా అందరికి తీసుకెళ్ళి ఇచ్చేసి దక్షిణ తీసుకెళ్ళి అందరికి నేను ఆ సెల్ ఫోటోలు మంచిది బాగా వస్తుంది. ఎవరు చేస్తున్నారు ఫోటోలు? దేహిమే భవ్యవాహన భద్ర విజయము ఆరోగ్యము ఓం శాంతి శాంతి దేవ సవిత దురుతాని పరాసువ యత్ భద్రం తన్నాసువ చేయమకన్నమ్మా మళ్ళీ పట్టరు అక్కడ రూప ప్రభోహమ అశ్వమేధాధికరచాయ యజ్ఞ పర ఉపటకు మానసిక బల దీజియే ప్రదక్షిణ చేసి బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి మంత్రి రామానాయుడు వెలుగొండ సందర్శన. ఈ ఏడాది జూన్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని వెల్లడి. తప్పుడు ఆరోపణలకు నేను భయపడను. బయట ఉండి అసత్య కథనాలు నడిపిస్తున్న హెడ్కు సరైన సమయంలో సమాధానం చెబుతానన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. ఉత్సాహంగా యువనేత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవ వేడుకలు. లోకేష్ సేవలను కొనియాడిన మంత్రి స్వామి, ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, దామచర్ల సత్య. డి న్యూస్లో నేటి మాట. నువ్వు బాగుంటే తమని కష్టాలలో ఆదుకోగలవని నమ్మి నీ వెనకున్న 10 మంది నువ్వు ఎప్పుడూ బాగుండాలని ఆశిస్తే నీ జన్మ ధన్యమైనట్లే. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.